God is your Father. That's it. When you accept Jesus as your loving Savior, నీ పాప జీవితాన్ని ఒప్పుకొని క్రీస్తు ప్రభువుని నీవు అంగీకరించి నీ హృదయానికి చోటిస్తే నువ్వు ఎవరైనా సరే, it doesn't matter your religion, it doesn't matter your community, it doesn't matter the language that you speak, you shall become the son and daughter of the most high God. సర్వశక్తుడైన దేవునికి మనందరం బిడ్డలం అవుతున్నాం. హల్లెలూయా. ఈ సాక్ష్యాన్ని ఇచ్చింది ఎవరు, ఈ సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు ఆత్మ తానే మన పక్షంగా సాక్ష్యం ఇస్తున్నాడు, మనం దేవుని పిల్లలమని. హల్లెలూయా. అయితే కొంతమంది ప్రభువుని తమ జీవితాల్లోనికి అంగీకరించకుండానే క్రైస్తవులు అని అనుకుంటున్నారట. ఎందుకు అంటే బహుశా వారి తల్లిదండ్రులు క్రైస్తవులు అయి ఉండొచ్చు, లేదా క్రైస్తవ కులము అనబడిన దానిలో బహుశా వారు పుట్టుండొచ్చు. వాస్తవానికి క్రైస్తవ కులం ఏమీ లేదు. కొంతమంది అనుకుంటారు అలాగా, మా కులం అంతా కూడా క్రైస్తవులేనని. లేదా కొంతమంది చర్చ్ ప్రక్కనే ఇల్లు ఉండడం ద్వారా మేము చర్చ్ ప్రక్కనే ఉంటున్నాం కాబట్టి మేము క్రైస్తవులను పిలిపించుకున్నారు. ఇంటి మీద స్టార్ పెట్టుకునే వాళ్ళు, ఇంటి మీద క్రాస్ పెట్టుకునే వాళ్ళు, ఆ కిటికీ మెస్సుల్లో ఆ క్రాస్ పెట్టుకుని మేము కూడా క్రిస్టియన్సే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో. బహుశా నువ్వు లోక దృష్టిలో క్రైస్తవుడుగా ఉన్నావేమో, కానీ దేవుని దృష్టిలో క్రైస్తవుడు కాదు. ఎప్పుడవుతావు నువ్వు అంటే క్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకున్నప్పుడు. సార్దీసు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు జీవిస్తున్నావన్న పేరైతే నీకు ఉంది, కానీ నీవు మృతమైన పరిస్థితిలోనే ఉన్నావు. నువ్వు బ్రతకాల, తిరిగి జీవించాలి. ఇంకెక్కడ ఎవరైనా మారు మనసు రక్షణానుభవం లేకపోతే, క్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా మీ హృదయాల్లో చేర్చుకోకపోతే, ఇది ఒక అద్భుత సమయం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయనకి నీ జీవితాన్ని ఇవ్వగలవా, లేదా వాయిదాలు వేస్తున్నావా? ఇప్పుడు కాదని వాయిదాలు వేస్తున్నావా? ప్రభు నిన్ను సంధిస్తున్నప్పుడే, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడే, తన స్వరాన్ని వినిపిస్తున్నప్పుడే, సువార్త నీకు అందించబడినప్పుడే, సువార్త కోసం నిర్ణయం తీసుకోకపోవడానికి ఏ కారణాలు వెనకకు లాగుతున్నాయి, ఏ వ్యసనాలు వెనకకు లాగుతున్నాయి, ఏ బంధాలు నిన్ను వెనకకు లాగుతున్నాయి, ఈరోజు నీ జీవితాన్ని నువ్వు ప్రభువుకు అప్పగించాలా? రైనార్డ్ బాంకే అయిన దేవుని సేవకుడు ఆఫ్రికా ఖండంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళిన ఆ రోజుల్లో ఒక క్రూసైడ్ ఏర్పాటు చేశాడు ఆయన. లక్షలాది మంది ప్రజల మీటింగ్కి వచ్చారు. గంభీరమైన దేవుని సువార్త దేవుని సేవకుడు ప్రకటించిన తర్వాత, మీలో ఎవరైనా ఈ రాత్రి యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలనుకుంటే ముందుకు రావచ్చు, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఆర్ అట్లీస్ట్ మీరున్న స్థలంలో మీ చెయ్యన్న పైకెత్తండి, మీకోసం ప్రార్థన చేస్తానని దేవుని సేవకుడు ఆల్టర్ కాల్ ఇచ్చాడు. నేను కూడా ఆ ప్రాంతాల్లో క్రూసైడ్కి వెళ్ళినప్పుడు వేలాది మంది ప్రజల మీటింగ్స్కి వస్తూ ఉంటారు. 3 రోజులు దేవుని వాక్యం అందించిన తర్వాత నేను కూడా ఆల్టర్ కాల్ ఇస్తాను, మీరు ఎవరైనా ప్రభువుని అంగీకరించాలనుకుంటే ఇదే అద్భుతమైన సమయం, ప్రభువుకు మీ జీవితం అప్పగించండి అన్నప్పుడు చాలామంది తమ జీవితాలు ప్రభువుకి ఇస్తూ ఉంటారు. తమ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడతారు. కొంతమంది మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏడుస్తూనే ఉంటారు ఆ స్టేజ్ దగ్గర. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింప చేస్తున్నప్పుడు ఆ పశ్చాత్తాపంలో వారు మీటింగ్ అయిపోయినా కానీ ఇంకా అక్కడే ఉంటారు మీటింగ్ దగ్గర. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? ఆత్మదేవుడు ఒప్పింప చేసినప్పుడు నీ జీవితంలో జరిగే కార్యం అది. మీరు ఎవరైనా ప్రభువుని అంగీకరించాలనుకుంటే స్పందించండి అన్నప్పుడు అందరూ కూడా దేవునికి తమ జీవితాలు అప్పగిస్తుంటే, ఆ మీటింగ్కి ఒక సెలబ్రిటీ వచ్చింది. బహుశా ఆమె ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ అయి ఉండొచ్చు. ఆ ప్రాంతంలో చాలామందికి తెలిసిన ఆమె. బాంకే గారు వచ్చారు కదా అని చెప్పి ఆమె కూడా మీటింగ్కి వచ్చింది. కొంతమంది రాజకీయవేత్తలు అప్పుడప్పుడు మీటింగ్లు వస్తారు కదా, అలా ఆమె కూడా వచ్చి కూర్చుంది. దేవుని వాక్యం విన్నదే. దైవజనుడు అనుకుంటున్నాడు, ఇలాంటి వాళ్ళు కూడా స్పందిస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే వారికి చాలామంది అభిమానులు ఉంటారు, చాలామంది వారిని ఆరాధన చేసేవాళ్ళు, అభిమానించే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వారు సత్యాన్ని తెలుసుకుని నేను యేసయ్యను అంగీకరించానంటే వాళ్ళందరికీ ఒక చక్కని సువార్త అందుతుంది కదా అని దైవజనుడు ఆమె కూడా స్పందిస్తే బాగుండని చూస్తూ ఉంటే, ఆమె తన దగ్గర ఉన్న ఒక పుస్తకంలో కొన్ని మాటలు ఏదో రాసుకుంటుంది. ఆమె రాస్తుంది. మీటింగ్ అయిపోయింది, సేవకుడు తన హోటల్కి వచ్చాడు. నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో తన పర్సనల్ అసిస్టెంట్ వచ్చి డోర్ నాక్ చేస్తున్నాడు. సార్ ఒకసారి మీరు బయటికి రావాలని. ఇప్పుడే కదా మీటింగ్ అయింది, చాలా అలసిపోయాం. అగ్రెసివ్గా, అంటే భారంతో గంట సేపు ప్రసంగం చేయడం 8 గంటలు ఎండలో కష్టపడి పనిచేయడంతో సమానం అని ఇది రీసెర్చ్ ప్రూవ్ చేసిన అంశం. చాలామంది మెసేజ్ చెప్పడం అంటే ఏముందండి, ఆ నిలబడి అలా చెప్పడమే కదా అనుకుంటారు. కానీ ఇక్కడున్న ఆ పరిస్థితి చాలామందికి అర్థం కావచ్చు. 8 గంటలు వేరే ఎక్కడైనా పని చేసినప్పుడు ఎంత అలసిపోతారో, 1 గంట అనర్గళంగా మాట్లాడితే అంత అలసట వస్తుందట దేహానికి.
సేవకుడు అన్నాడు, నేను చాలా అలసిపోయినాను, నిద్రపోవాలంటే. లేదు సార్, ఒక్కసారి రండి నిద్రపోదురుగా అని చెప్పి అసిస్టెంట్ సేవకుడిని బయటికి తీసుకెళ్ళాడు. ఆ హోటల్ ఎదురుగా ఒక హైవే ఉంది. ఆ హైవే మీద ఒక హృదయ విదారకమైన సంఘటన. ఏ సెలబ్రిటీ అయితే ఆ మీటింగ్లో కూర్చుందో ఆమె ఒక కార్ యాక్సిడెంట్లో నుజ్జు అయిపోయింది, చనిపోయింది. అరే, మీటింగ్కి వచ్చిన అమ్మాయి, మీటింగ్ వచ్చిన ఈమె కార్ యాక్సిడెంట్లో చనిపోయింది, అది కూడా హోటల్ ముందు ఆ హైవేలో. దేవుని సేవకుడికి ఏం అర్థం కావట్లేదు, ఎందుకు ఇలాంటి సంఘటన జరిగి ఉండొచ్చు. రోడ్డు మీద ఆమె యాక్సిడెంట్లో తన ప్రాణాలు కోల్పోయింది. అయితే సేవకుని దృష్టి ఆమె రాసిన పుస్తకం మీద పడింది. నేను ప్రసంగం చెబుతుంటే పుస్తకంలో ఏదో రాస్తుంది కదా, ఒకసారి ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చూడగానే వాళ్ళ అసిస్టెంట్ వెళ్ళి ఆ కారులో ఆ పుస్తకాన్ని తీసుకురాగానే ఆ ఫ్రంట్ పేజీలో ఆమె రాసుకున్న మాట ఏంటో తెలుసా? లిసన్ టు మీ ఆల్. యేసు ప్రభు నేను అంగీకరిస్తాను, ఆయన అంటే నాకు చాలా ఇష్టమే, కానీ ఇప్పుడు కాదు, మరొక అవకాశం, మరొక సందర్భంలో, మరొక రోజు నేను యేసు ప్రభు నా రక్షకునిగా అంగీకరిస్తాను, అప్పుడు నేను రక్షణ పొందుతాను, అప్పుడు నేను మారు మనసు పొందుతానని ఆ పేజీలో రాసుకుంది. విచిత్రం ఏంటో తెలుసా? ఆ మరొక రోజు ఆమె జీవితంలో రాలా. నువ్వు అనుకుంటున్నావు దేవుని కోసం నిర్ణయాలు తర్వాత అని. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలను? ఏదో భయపెట్టాలని మాట చెప్పట్లేదు, కానీ నువ్వు త్వరపడాలి దేవుని కోసం. ప్రభు రాజ్యం కోసం నిన్ను సిద్ధపరచుకోవాలి. ప్రస్తుత ప్రపంచంలో పరిస్థితులు మారుతున్నాయి, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో తెలియదు. కరోనా మరలా విజృంభిస్తుందని డాక్టర్లు కంగారు పడుతున్నారు, ఎక్కడికక్కడ మాస్కులు మళ్ళీ అమ్ముతున్నారు, శానిటైజర్లు మరలా టేబుల్ మీదకి వచ్చేసే బిజినెస్లో. ఏమో ఎలాంటి వేరియేషనో తెలియదు. ఈ JN1 అనే ఈ వేరియంట్ ఒమిక్రాన్కి సంబంధించి ఓకే, కానీ ఒకవేళ దానికి ముందు ఫస్ట్ సెకండ్ వేవ్లో వచ్చిన B2 వేరియంట్ అయితే మళ్ళీ ఎలాంటి డిజాస్టర్ జరుగుద్దో. ఎందుకంటే ఇప్పటికి మనం బూస్టర్ డోసులు ఆ డోసులు అన్నీ వేసుకున్నప్పటికీ 3 సంవత్సరాలు అయిపోయింది. అవి పనిచేస్తాయో తెలియదు అన్న భయం ప్రపంచంలో ఉంది. రక్షణ ఎందుకు వాయిదా వేస్తున్నావు? దేవుడు ఎవరినో కొంతమంది ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఈ రోజున. యు ఆర్ ప్రొక్రాస్టినేటింగ్ సాల్వేషన్ ఫర్ మెనీ ఇయర్స్, బట్ ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యు నౌ. యూ హ్యావ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్. నేను సమర్పించాలి దేవునికి, నేను అప్పగించుకోవాలి, నువ్వు బ్రతకాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. యేసు ప్రభు నీ కోసం ఎందుకు సిలువలో మరణించాడో తెలుసా? నువ్వు బ్రతకాలనే ఆధ్యాత్మిక బ్రతికి దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒక మాట చెబుతున్నాను, ఆత్మలో బ్రతికిన వారు మాత్రమే సదాకాలం దేవుని రాజ్యంలో ఆయనతో పాటు ఉంటారు. నమ్మిన వారు దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మృతమైన అనుభవం నీలో ఉంటే నువ్వు దేవునితో ఉండలేవు, దేవునితో సహవాసం చేయలేవు. ఎందుకోసం అంటే దేవుడు జీవం గలవాడు గనక ఆయనతో సహవాసం చేసేవారు కూడా జీవం కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవా, నీవు నన్ను బ్రతికించావు గనుక నీకు కృతజ్ఞతలని ఆ దేవుని సేవకుడు ప్రభువుని గణపరుస్తున్నాడు. క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి మనందరినీ బ్రతికించాడు అనే మాటను గమనించాలి. రెండో ప్రాముఖ్య విషయాన్ని కూడా